వెల్కమ్ టు మెగానే టీవీ ఆఫ్ ద రికార్డ్. 6 కడపలు కలిస్తే ఒక కడప అంటారు. కానీ ఆ కడపలో ఇప్పుడు రాజకీయం పడగ విప్పింది. అధికారం మారినా సమీకరణాలు మారలేదా? ఎదుటివాడు ఎంత బలవంతుడైనా గుండెల్లో ధైర్యం ఉంటే కొండనైనా ఢీకొట్టవచ్చు అన్నట్టుగా కడపలో ఇప్పుడు ఒకే ఒక పేరు వినిపిస్తుంది. ఆయనే ఆదినారాయణ రెడ్డి. కానీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? సొంత పార్టీ కార్యకర్తలను వదిలేసి వైసీపీ నేతలతో చేతులు కలిపారా? కడప రాజకీయాల్లో అసలేం జరుగుతుంది? లెట్స్ వాచ్. కడప జిల్లా అంటేనే రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్. మాజీ సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లాలో ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా అక్కడ ప్రతిపక్ష వైసీపీని ఢీకొట్టే విషయంలో తమ్ముళ్ల కంటే కమలం నేతలే దూకుడుగా ఉన్నారా? పగలు విమర్శలు, రాత్రి విందులు అనే ప్రచారం వెనుక ఉన్న అసలు కథేంటి? వైసీపీకి వ్యతిరేకంగా పోరాడేది కేవలం ఆదినారాయణ రెడ్డి ఒక్కరేనా? ఇప్పుడు ఇదే జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. కడప రాజకీయాల్లో జమ్మలమడుగు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదినారాయణ రెడ్డిది ఒక ప్రత్యేక శైలి. గతంలో వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో మంత్రిగా పనిచేసి ఇప్పుడు బీజేపీ తరపున కూటమి అభ్యర్థిగా విజయం సాధించారు. అయితే ప్రస్తుత రాజకీయ సమీకరణాల్లో ఆయనే వైసీపీపై అలుపెరగని పోరాటం చేస్తున్నారనే చర్చ సాగుతోంది. జగన్ ఇలాకాలో వైసీపీ శ్రేణులను బహిరంగంగా ఎదుర్కోవడంలో ఆది చూపిస్తోన్న చొరవ మిగిలిన కూటమి ఎమ్మెల్యేల్లో కనిపించటం లేదన్నది క్యాడర్ మాట. ఈ ఒంటరి పోరాట ఇమేజ్ ఆయనకు మైలేజ్ ఇస్తున్నా మిగిలిన నియోజకవర్గాల్లో కూటమి పరిస్థితిని ప్రశ్నార్థకం చేస్తోంది. కడప జిల్లాలోని పలువురు టీడీపీ ఎమ్మెల్యేల తీరు ఇప్పుడు సొంత పార్టీలోనే చర్చనీయాంశమైంది. బయటకు మీడియా ముందు వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్న తెర వెనుక మాత్రం సీన్ రివర్స్ లో ఉందట. రాత్రి వేళల్లో వైసీపీ కీలక నేతలతో వీరు రహస్యంగా భేటీ అవుతున్నారని, విందులు వినోదాల్లో పాల్గొంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం రాజకీయాలే కాకుండా పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు, పెండింగ్ కాంట్రాక్టుల సెటిల్మెంట్లే ఈ భేటీల ప్రధాన అజెండా అని సమాచారం. ప్రత్యర్థి పార్టీ నేతలతో ఇంత సన్నిహితంగా ఉంటే రేపు క్షేత్రస్థాయిలో వైసీపీని ఎలా ఎదుర్కొంటారని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. రాజకీయ వైరం కన్నా వ్యాపార ప్రయోజనాలే మిన్నా అని కొందరు ఎమ్మెల్యేలు భావిస్తున్నట్లు కనిపిస్తోంది. గత వైసీపీ హయాంలో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో క్లియర్ అవుతున్నాయి. ఈ ప్రక్రియలో వైసీపీ నేతలకు సదరు ఎమ్మెల్యేలకు మధ్య పర్సంటేజీల సర్దుబాటు జరుగుతోందన్నది జిల్లాలో వినిపిస్తున్న బహిరంగ రహస్యం. కొంతమంది ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులే నేరుగా వైసీపీ నేతలతో కలిసి వ్యాపారాలు, కాంట్రాక్టులు నిర్వహిస్తుండడం గమనార్హం. వ్యవస్థ మారింది, ప్రభుత్వం మారింది, కానీ ఈ లోపాయికారి ఒప్పందాలు మాత్రం మారలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో జిల్లాకు చెందిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరు కూడా చర్చకు రావడం పెద్ద ట్విస్ట్. ఆయనకు కూడా వైసీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే కామెంట్లు పార్టీ అంతర్గత వర్గాల నుంచే వస్తున్నాయి. జిల్లాలో పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత ఉన్న పెద్దలే ఇలా వ్యవహరిస్తే సాధారణ కార్యకర్తల పరిస్థితి ఏంటన్న ఆవేదన వ్యక్తమవుతోంది. మేము వైసీపీ వేధింపులకు గురై కష్టపడి కూటమిని గెలిపిస్తే మీరు మళ్లీ వాళ్లతోనే కుమ్ముక్కవుతారా అని టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు. కడప జిల్లాలో జరుగుతున్న ఈ పరిణామాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్లకుండా ఉంటాయా అంటే ఇప్పటికే నిఘా వర్గాల ద్వారా సమాచారం అందినట్లు తెలుస్తోంది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి ప్రత్యర్థి పార్టీతో లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటున్న వారిపై అధిష్టానం సీరియస్గా ఉన్నట్లు సమాచారం. గెలిచిన ఉత్సాహంలో ఉన్న కార్యకర్తలను ఈ కుమ్ముక్కు రాజకీయాలు నిరుత్సాహపరుస్తున్నాయి. కడప కోటలో వైసీపీని అడ్డుకోవాలంటే చిత్తశుద్ధితో కూడిన పోరాటం అవసరమని, కేవలం ఒకరిద్దరి మీద భారం వేస్తే సరిపోదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కడప రాజకీయాల్లో ఇప్పుడు కనిపిస్తున్నది ఒకటి, వినిపిస్తున్నది మరొకటి. నిజమైన పోరాటం జరుగుతుందా లేక కేవలం నాటకం ఆడుతున్నారా అనేది కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఒకటి మాత్రం నిజం, కార్యకర్తల నమ్మకాన్ని వమ్ము చేస్తే అది రాబోయే రోజుల్లో కూటమికి భారీ నష్టం చేకూరుస్తుంది.